కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పంచెడు గ్రామంలోని 99,000 గడపలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గం ప్రజలకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. संवत्सरः संवत्सरमेवावरुन्धे मौञ्जी भवति ऊर्ध्वैमुञ्जाः ऊर्जमेवावरुन्धे शतमानं भवति शतायुः पुरुषस्ततेन्द्रिय గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గంలోని మొత్తం 84 సచివాలయాల పరిధిలో ఈరోజు పంచేడులో 99,000 గడపలు పూర్తి చేశాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని మొత్తం 23 గ్రామాల సచివాలయాల పరిధిలో 25,757 గడపలు తిరిగాం. అందులో బుచ్చి రూరల్ మండలంలోని 13 గ్రామాల సచివాలయాల పరిధిలో 13,027 గడపలు తిరగడం జరిగింది. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో 10 సచివాలయాల పరిధిలో 12,726 గడపలు తిరిగి ఈ కార్యక్రమాన్ని ఈరోజు పంచేడులో పూర్తి చేశాం. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీకి సంబంధించి మండలానికి సంబంధించి ఈ సచివాలయానికి ముఖ్యమంత్రి గారు 20 లక్షలు ఇచ్చారు ఒక్కొక్క సచివాలయానికి. సీసీ రోడ్స్, సైడ్ డ్రైన్స్ ఏదైనా సమస్యలు ఉంటే ఆయా గ్రామాల్లో ఈ 20 లక్షలు ఖర్చు పెట్టమని చెప్పి ఇవ్వడం జరిగింది. బుచ్చి మండలానికి సంబంధించి మొత్తం 4,60,00,000 రూపాయలు ఇచ్చాం. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అధికారులు, వాలంటీర్సు, సచివాలయ సిబ్బంది, చైర్పర్సన్, కౌన్సిలర్సు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరులు అందరూ కూడా నన్ను ముందుండి నడిపించారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఆలోచించి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా గడప గడపకు ఎమ్మెల్యేలని పంపించింది లేదు. ఆ ఘనత, ఆ చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. చాలా మంచి కార్యక్రమం. నేరుగా మనం ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాల్లో భాగస్వాములు అయిన తర్వాత ఏ కుటుంబంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో కూడా చూసాం. చాలా దగ్గరలో తల్లి లేని బిడ్డలను చూసాం, తండ్రి లేని బిడ్డలను చూసాం, క్యాన్సర్ పేషెంట్లను చూసాం, టీబీ పేషెంట్లను చూసాం, వికలాంగులను చూసాం. అందరి బాధల్లో భాగస్వాములైనాం. శ్రీనివాసులు రెడ్డి గారి ట్రస్ట్ పేరుతో